బ్రేకింగ్ చూస్తున్న మేడ్చల్ జిల్లా కాప్రా శ్రీరామ్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదని ఒక నిరుపేద మహిళ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాళ్లు మొక్కి ప్రాధేయపడటం అందరినీ ఎంతగానో కలచివేసింది. కాప్రా సర్కిల్ సాయిరామ్ నగర్ శ్రీరామ్ నగర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేశారు. హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కించాలని ఆమె కోరారు. గ్రేటర్లోని ప్రజలకు మొదటి దఫా 1700 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు పట్టాలను అందించామన్నారు. మరికొంతమంది అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి దశలవారీగా డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాని వారు స్థానిక ప్రజలకు ఇవ్వటం లేదని ధర్నాకు దిగారు. మేడ్చల్ జిల్లా కాప్రాలో శ్రీరామ్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదని ఒక నిరుపేద మహిళ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాళ్లు మొక్కి ప్రాధేయపడటం అందరినీ ఎంతగానో కలిసివేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, జిహెచ్ఎంసీ పరిధిలో ఈ రోజు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీని కార్యక్రమాన్ని చేపట్టారో అన్ని చోట్ల కూడా లబ్ధిదారులు నిజంగా అర్హత ఉండి పేదరికంలో ఉండి చిన్న చిత్ర వృత్తులు చేసుకునేవారు, చేతి పని వృత్తులు చేసుకునేవారు చాలా మంది అప్లికేషన్లతో ఆ ప్రాంతాలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఉప్పల్ పరిధిలో ఉన్నటువంటి శ్రీరామ్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి 500 మందికి పట్టాలు ఇచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో పాటు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఒక మహిళ తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు అంటూ చాలా ఆవేదనతో బాధతో మేయర్ కాళ్ళు పట్టుకున్నటువంటి సంఘటన కూడా అక్కడ ఉన్నటువంటి అద్దరిని కూడా కలిసివేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా లబ్ధిదారులకు సంబంధించి ఉప్పల్లో కానీ అదేవిధంగా శ్రీరామ్ నగర్ అలాగే ఉప్పల్ నియోజకవర్గంలో 2 ప్రాంతాల్లో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుబ్బులపూర్ కాన్స్టిట్యూన్సీ పరిధిలోని బహదూర్పల్లిలో కూడా ఓపెన్ చేశారు. అక్కడ కూడా అనేక మంది వందల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్లతో పాటు తమకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలతో 2016 నుంచి దరఖాస్తులు చేసుకున్నాము. 4 సార్లు కూడా దరఖాస్తులు చేసుకున్నాము. 2 సార్లు వెరిఫికేషన్ కూడా చేశారు. దాంతో పాటు కాల్ చేసి మీకు ఇల్లు ఇస్తా అన్నారు అని చెప్తే ఇంత దూరం వచ్చిన తర్వాత ఇల్లు లేదని చెప్తున్నారు, అసలు తమ పేరు కూడా లేదని చెప్తున్నారు అంటూ ఆవేదన చెందుతూ కూడా మేయర్ కాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి గందరగోళ పరిస్థితుల మధ్య ఆడవిడిగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారని కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో జిల్లా యూనిట్ గా ఈ డ్రాను తీయడం జరిగింది. ఒక్కో కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి 500 మందికి మాత్రమే పేర్లను సెలెక్ట్ చేశారు. అయితే కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి అప్లికేషన్లను పరిగణలోకి తీసుకుంటే ఇంత గందరగోళ పరిస్థితి వచ్చేది కాదు. కానీ స్థానికంగా ఉన్నవారికి ఇల్లు రాకపోవడం, ఎక్కడో అసలు పేర్లు ఎవరియో తెలియనటువంటి పరిస్థితులలో తమకు అన్యాయం జరిగిందనే భావన నిజంగా లబ్ధిదారులో కూడా వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ఆ మహిళ తనకు ఇల్లు లభించట్లేదు, అనేక సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్నాము, ఇక్కడే అనేక ఇబ్బందులు పడుతున్నాము, స్కూల్ ఫీజులు, రెంట్ ఇట్లాంటి సమస్యల్లో ఉన్నాము, ఎట్టయినా తనకు ఆ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తే తన కుటుంబాన్ని ఉన్నట్టుగా అవుతుంది అంటూ కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి కాళ్ళు పట్టుకోవడం కూడా అక్కడ ఉన్నటువంటి చాలా మందిని కూడా కదిలించినటువంటి ఘటన. నిజంగా సొంత ఇంటి కోసం కూడా ఎంత బాధపడాల్సినటువంటి సందర్భం అయితే ఎవరు ఊహించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. 4,000 ఉన్నాయి.